నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 8, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:22. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల ఏకాదశి. ఏకాదశి తిథి ఏప్రిల్ 7 సోమవారం రాత్రి 11:14 నుండి ఏప్రిల్ 8 మంగళవారం రాత్రి 11:20 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం ఏప్రిల్ 8 మంగళవారం ఉదయం 10:30 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. సోమవారం ఉదయం 7:55 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగం శూల సాయంత్రం 6:09 వరకు. తదుపరి గండ. కరణం వణిజ ఉదయం 7:35 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:15 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11 గంటల నుండి రాత్రి 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:13 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:52 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 8:51 నుండి ఉదయం 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు ఏ రూపం ధరించాడు? ఆప్షన్ ఏ ఏనుగు, బి డేగ, సి నెమలి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అదే ప్రశ్న మనం యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శిబి చక్రవర్తిని పరీక్షించడానికి అగ్నిహోత్రుడు ఏ రూపంలో వచ్చాడు? దానికైతే జవాబు ఆప్షన్ సి పావురం అండి. ఈ ప్రశ్నకైతే సమాధానం సత్య గారు, త్రినాథ్ పొన్నాడా గారు, మరియు ఆర్ఆర్ టైలరింగ్, మరియు హే మేరీ ఇండియా, మరియు పి శేఖర్ గారు, భాస్కర్ నల్లమద్దు గారు, మరియు దుర్గా గారు, మరియు రజితా రాజ్ గారు, మరియు అశోక్ గారు ఈ ప్రశ్నకైతే సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు కామద ఏకాదశి అండి. కామద ఏకాదశి స్వామివారిని దర్శించుకోవడం వల్ల లేదా ఉపవాస జాగరణ చేయడం వల్ల కోరిన కోరికలు, అంటే మనకి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికని తెలుపుకొని పూజ చేస్తే తప్పకుండా నెరవేరుతాయండి. ఈ మన కామద ఏకాదశి పూజ చేసుకోవడం వల్ల, ఉపవాసం చేయడం వల్ల తప్పకుండా చేయండి. అదేవిధంగా ఈరోజు ఆవుకి బియ్యంలో కొంచెం బెల్లం కలిపి పెట్టడం వల్ల కూడా మన కోరికలు అనేవి నెరవేరుతాయండి. అదేవిధంగా ఈరోజు నటుడు అల్లు అర్జున్ మరియు పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు, నటి నిత్యమేనన్, నటుడు అక్కినేని అఖిల్ వీళ్ళ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము.
ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.